ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా కోసం నువ్వు చేసిన పూజల వల్లే నేను ప్రాణాలతో తిరిగొచ్చాను. నా పూజలు ఆ దేవుడు కరుణించడం మాత్రమే కాదు సీత. నీ మీద రాముకున్న ప్రేమ కూడా నిన్ను బతికించింది. నీకోసం రాము ఎంతగానో ఆరాటపడ్డాడు. ఆ సీత దూరమైనప్పుడు ఆ రాముడు ఎంత బాధపడ్డాడు, అంత బాధ నీ రాముడు పడ్డాడు. ఆ బాధలో నా కోసం మామ నిన్ను తిట్టాడు. అందుకు కూడా నువ్వు నన్ను క్షమించాలత్తమ్మా. రామ్ కోపంలో నీ మీద ప్రేమ కనిపించింది సీత. అది నాకు సంతోషమే కదా. మీకు సంతోషమే, కాని ఒక కన్న కొడుకు తన కన్న తల్లిని తిట్టడం నాకు బాధగా ఉందత్తమ్మా. నిజం తెలియక చేసే తప్పులు కావు సీత. రామ్ నిన్ను ఇలాగే ప్రేమించాలి. మీ ఇద్దరూ కలకాలం కలిసుండాలి. అదే నా కోరిక. మీ సంకల్ప బలమే మా బంధాన్ని నిలుపుతుందత్తమ్మా. మీ దీవెనలే మాకు శ్రీరామ రక్ష. నువ్వు కనిపించటం లేదని మీ అమ్మకు ఫోన్ చేశాను. తను కంగారు పడింది. మీ నాన్నకి ఇంకా విషయం తెలీదు. నీతో ఫోన్ చేయిస్తా అని చెప్పాను. ఒకసారి అమ్మకు ఫోన్ చేయి. ఇప్పుడే చేస్తానత్తమ్మా. చెయ్యి. హలో సీత. హలో అమ్మా. అమ్మా ఏడవకమ్మా, నాకేం కాలేదు. నేను క్షేమంగా తిరిగొచ్చాను. నా ఒంటి మీద చిన్న గీత కూడా పడకుండా రామమ్మ నన్ను తీసుకొచ్చాడు. ఏంటమ్మా నువ్వు ఒక పోలీసైన భార్యవై ఉండి ఇంతలా భయపడుతున్నావా? ఎంత పోలీస్ అయితే మాత్రం నీకిలా జరిగిందని తెలిస్తే మీ నాన్న కూడా బాధపడతారే. అలాంటిది నాకెంత భయంగా ఉండుంటుందో ఆలోచించు. ఇక్కడ అత్తమ్మ నా కోసం చాలా పూజలు చేసిందమ్మా. చేతిలో కర్పూరం వెలిగించుకుని చేయి కాల్చుకుంది. అత్తమ్మ పూజలే నన్ను క్షేమంగా ఇంటికి తీసుకొచ్చాయి. అక్కడ మీ అత్తయ్య ఉంది కాబట్టే ఇక్కడ నేను ఈ కాస్తైనా ధైర్యంగా ఉన్నాను. సమయానికి మీ నాన్నగారు కూడా ఊళ్ళో లేరు. ఒంటరిగా నేనెంత నరకం అనుభవించానో తెలుసు సీత. నేను అర్థం చేసుకోగలనమ్మా. నాన్న రాగానే నేను క్షేమంగా ఉన్నాను, కంగారు పడద్దు అని చెప్పు. ఇక నుంచైనా జాగ్రత్తగా ఉండమ్మా. మీ అత్తయ్య చెప్పినట్టు విను. వింటానమ్మా. అక్కడ నువ్వు నాకు అమ్మవైతే ఇక్కడ అత్తమ్మ నాకు అమ్మ. ఇక నుంచి అత్తమ్మ మాటే వింటాను. ఏడవకుండా ధైర్యంగా ఉండు, సరేనా? సరే సీత. మీ నాన్నొచ్చాక మేమిద్దరం నిన్ను చూడ్డానికొస్తాం. ఉంటాను. బాయమ్మా. మా అమ్మతో ఏం చెప్పావత్తమ్మా? అంతలా ఏడుస్తుంది. కన్న కూతురు కనిపించకుండా పోతే ఏ తెల్లైనా ఏడవకుండా ఎలా ఉంటుంది? నీకున్న ధైర్యం అందరికీ ఉంటుందా? అసలిలా ఎందుకు జరిగిందత్తమ్మా? అనుకోకుండా జరిగిందా, లేక ఎవరైనా నన్ను కావాలని కిడ్నాప్ చేయించారా? నా కిడ్నాప్ వెనక ఎవరున్నారో తెలియడం లేదు. పోలీసులు ఆ ప్రయత్నంలో ఉన్నారు. ఆ కిడ్నాపర్స్ ఎవరో త్వరలోనే తెలుస్తుంది. డబ్బుల కోసమైతే ఈ కిడ్నాప్ జరగలేదత్తమ్మా. నన్ను చంపడమే వాళ్ళ ఉద్దేశం అన్నట్టు ప్రవర్తించారు. అంటే ఇది కిడ్నాప్ కూడా కాదు, నా మీద జరిగిన హత్యా ప్రయత్నం. నేను చనిపోయాననుకుని వాళ్ళు నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. రామమ్మ రావడం కాస్త ఆలస్యమై ఉంటే నిజంగానే చనిపోయి ఉండేదాన్ని. రామ్కు నిన్ను దూరం చెయ్యాలనుకున్నారేమో. ఆ రాముడే నిన్ను కాపాడతాడని వాళ్ళు ఊహించుండరు. పోలీసులతో పాటు మనం కూడా ఎంక్వైరీ చేయాలత్తమ్మా. నన్ను మామకు దూరం చేయాలనుకున్న వాళ్ళు ఎవరో కనిపెట్టాలి. ఖచ్చితంగా తెలుసుకుందాం సీత. అప్పుడే నువ్వు క్షేమంగా రామ్తో కలిసుంటావు. ఇంకా ఈ కిడ్నాప్ విషయం మీ నాన్నకి తెలీదు. తెలిస్తే అన్నయ్య ఎంత సీరియస్ అవుతాడో. మామా, పాలు. నువ్వు నీరసంగా ఉన్నావు కదా సీత. ఓ 2 రోజులు ఏ పని చేయకుండా రెస్ట్ తీసుకో. ఇప్పుడు నేను బాగానే ఉన్నాను మామా, బలంగా కూడా ఉన్నాను. లోపలికి రావచ్చా? రండత్తమ్మా. ఈ టైంలో మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నందుకు నన్ను క్షమించండి.
ఇది సమయం కాకపోయినా మీతో ఓ 2 మాటలు చెప్పిపోదామనొచ్చాను. అయ్యో పర్వాలేదత్తమ్మా, ఏంటో చెప్పండి. ఈ రోజంతా క్షణక్షణ గండం 100 ఏళ్ల ఆయుష్లా గడిచినా రామ్కి నువ్వంటే ఎంత ప్రేమో తెలిసింది సీత. రామ్ నా మీద అరిచాడు, వాళ్ళ పిన్నిల్ని కోపడ్డాడు, చెల్లెళ్ళని కొట్టాడు, కొన ఊపిరితో ఉన్న నిన్ను బతికించుకున్నాడు. అప్పుడే నాకర్థమైంది నువ్వు రామ్ గుండెల్లో ఉన్నావని. ఈ మాటలు రామ్ లేనప్పుడు నీతో చెప్పొచ్చు, కాని రామ్ ముందే ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజు నువ్వు వెలిగించిన అఖండ దీపం ఆరిపోయినా రామ్ గుండెల్లో నువ్వు వెలిగించిన ప్రేమ దీపం వెలుగుతూనే ఉంది. అది ఎప్పటికీ ఆరిపోనిది. నువ్వు రామ్కు ప్రేమ దీపం అయితే రామ్ నీకు ప్రాణదీపం. మీ ఇద్దరూ ఎప్పటికీ ఇలాగే ఉండాలి. మీ ఇద్దరి మధ్య ఎలాంటి ఇబ్బందులు రాకూడదు. సంతోషంగా ఉండండి. ఏంటి మామా, నా కోసం మీ పిన్నిని తిట్టావా, మీ చెల్లెల్ని కొట్టావా? అలా ఎలా చేసావు మామా? నేనంటే నీకు మరీ అంత ప్రేమా? ఆ టైంలో నాకు బాగా కోపం వచ్చింది, అందుకే అలా చేశాను. మరి నేను స్పృహలో లేనప్పుడు నా కోసం ఏడ్చావు? అది నీకెలా తెలుసు? నా మనసుకి తెలుసు మామా. మనసుకి కళ్ళుంటాయా? కళ్ళు కూడా చూడలేనివి మనసు చూస్తుంది మామా. అదెలా? నేనున్న చోటికి నువ్వు ఎలా వచ్చావో అలా. నీ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. మనసుకు కూడా సిగ్నల్స్ ఉంటాయి మామా. నేను కనిపించలేదని నీ మనసు ఎంతో బాధపడి ఉంటుంది. సారీ సీత, నా వల్ల నీకు ఎప్పుడూ సంతోషం లేదు. నువ్వు నన్ను ప్రేమిస్తూ నా కోసం ఈ ఇంట్లో జరిగిన అవమానాలన్నీ తట్టుకుంటూ వచ్చావు. ఈ కష్ట సమయంలో నేను నీకు తోడుగా ఉండలేకపోయాను. నన్ను క్షమించు సీత. నాకు నువ్వంటే చాలా ఇష్టం సీత. అందుకే ఈరోజు నీకు ఏదో జరగబోతోందని నా మనసుకి పొద్దునే తెలిసింది. నా జ్ఞాపకాలను తలుచుకొని నా కోసం మీ మనసు ఎంతో ఆరాటపడి ఉంటుంది. అలానే నేను కూడా స్పృహ కోల్పోయే ముందు నిన్ను తలుచుకున్నాను. నీ జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. అప్పుడు నేను అక్కడున్నా, నువ్వు ఇక్కడున్నా మన మనసులో ఒకటై ఉంటాయి. అందుకే నువ్వు నా దగ్గరకొచ్చావు. మనుషులు దూరమైనప్పుడే కదా మామ మనసులు దగ్గరవుతాయి. అంటే అప్పుడప్పుడు మనం దూరం అయితేనే బాగుంటుంది కదా మామ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.